ఇంకోటి వరుస సంక్షోభాలతో బెంగాల్ సతమతం. వరుస సంక్షోభాలతో బెంగాల్ సతమతం. రాష్ట్రంలో నిర్మమాత ప్రభుత్వం నడుస్తుంది. ఇటీవల అల్లర్లో గుండాలకు స్వేచ్ఛ. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా? ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు. బెంగాల్ ర్యాలీలో మమతాపై విరుచుకుపడ్డ మోడీ నిజంగా కేడి. నేను ఎందుకు కేడి అంటున్నంటే, నేను ప్రధానంగా మోడీ మీద అనేకమైనటువంటి వార్తలు రాశాను. మోడీ మీద చాలా వార్తలు రాశాను. అనేకమైన వార్తల్లో నా ఈ పేపర్లో చూడండి, జైబిన్ దినపత్రికలు అనేకమైన వార్తలు రాశాను. కేడీ నెంబర్ 1 అంటే మోడీనే. ఎందుకోసం అంటే దిక్కుముక్కులేనటువంటి మోడీ ఒక మతాన్ని స్వీకరించుకొని, ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మత రాజకీయాలు సరే. దేశ ప్రధాని ఓన్లీ బెంగాల్కే కాదు కదా, మొత్తం దేశానికి కదా. ఈయన చేతుల్లో ఉంటుంది కదా కంట్రోల్ అంతా, వ్యవస్థ అంతా ఆయనగా నడిపించేది. మరి మమతా బెనర్జీ ఒక రాష్ట్రానికి మాత్రమే సీఎం. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి అంటేనే ఒక రాష్ట్రానికే సీఎం. ఇవాళ కేంద్రం ఎవరి గుప్పిట్లో ఉంటుంది, కేంద్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది. ఈ చౌకతారు మాటలకి నిజంగా జనం ఎంత అట్రాక్ట్ అయిపోతారు. ఇలా పరిపాలించేది ఎవడు? దేశాన్ని పరిపాలించేది ఎవడు? దేశం ఎవరి కంట్రోల్లో ఉంది? మనం కట్టేటువంటి జిఎస్టీ, మనం కట్టేటువంటి ట్యాక్స్, మనం తినేటువంటి తిండి ఎవడు తీసుకెళ్తున్నాడు? ఎవడి పేరు మీద కడుతున్నాం? ఎంత దారుణంగా చూడండి. వరుస సంఖ్యలతో బెంగాల్ సతమట. ఈ మాట ఆమె చేస్తానంటే ఈయన గారు నచ్చలేదు. రాష్ట్రం నిర్మాత ప్రభుత్వం నడుస్తుంది. నిర్మమాత ప్రభుత్వం నడుస్తుందట. మరి దేశం నడిచే ప్రభుత్వం ఏందో? దేశం ఏం నడుస్తుంది? ప్రభుత్వం నడిపేది ఇలాగేనా? మరి ప్రభుత్వం నడిపేది ఇలా, బెంగాల్లో ప్రభుత్వం నడిపేది. మరి భారతదేశం నడిపేది నువ్వేంది మోడీ? భారతదేశంలో నడిపేది ప్రభుత్వం ఇదేనా అని మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరూ మొత్తుకుంటున్నారు కదా. ఇంటెలెక్చువల్స్ మీద ఒక్కరోజు కూడా మీడియా ముందుకు చెప్పుకోవాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు కదా. మరి నీ ప్రభుత్వం నడిపేది ఇదేనా? మతం కోసమే పుట్టావాను? మతం వేస్తేనే నువ్వు గెలిచావా? ఓన్లీ నీకు నిజంగానే బీజేపీ వాళ్ళు నిజంగా మతం వేసుకుని వాళ్ళు మాత్రమే నేను గెలిపించారా? భారతదేశంలో ఈ అందరూ లేరా? మరి నువ్వు నడిపేది ఏంటి మోడీ? నువ్వు నడిపేది ఏంటిది? నువ్వు చేసేది ఏంటిది? నీ పార్టీలో ఉన్నాడు ఒక్కొక్కడు నిజంగా రేపులు వేస్తే మర్డర్లు వేస్తున్నారు. నడి రోడ్ల మీద రేపులు వేస్తున్నారు. నీ పార్టీ కాండ వేసుకొని నడి రోడ్ల మీద రేపులు వేస్తున్నారు. కొంతనన్నా ఉందా? నడి రోడ్ల మీద పసిపిల్లల మీద రేపులు వేస్తారు, దేవాలయాల్లో రేపులు వేస్తున్నారు. మరి వాళ్ళ చట్టాలు గిట్టాలు ఉన్నాయా? వాళ్ళందరూ కూడా బీజేపీ నాయకులే కదా. మరి వాళ్ళు వేసేది సంసారం, మీతో వేసేది వ్యభిచారమా? ఎంత దారుణంగా ఉంది. ఎడిపోతుంది వ్యవస్థ? ఏమైపోతుంది వ్యవస్థ? ఏం జరుగుతుంది? నువ్వు చేస్తాను ప్రభుత్వాలు, వేటోళ్ళు చేస్తాను, అది ప్రభుత్వాలు కాదు. ఇగో ఈయన అంటున్నాడు, ఈయన మోడీని అంటున్నాడు ప్రభుత్వం నడిపేది ఇలాగేనా? మరి ఈయన నడిపిస్తే ఆయన చేసేదే కరెక్ట్ అట. ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు. మరి ఆగిపోకపోతే సమాధానం చెప్పాలి కదా. ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మళ్ళీ ఇంకా భయమేనా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఇంకా భయంతో బతకాలా? ఇంకా భయంలోనే ఉండాలా? మరి ఆపరేషన్ సింధూరు ఆగిపోలేట. ఎంత ఘోరమో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు. బెంగాల్ ర్యాలీతో మమతాపై విరుచుకుపడ్డటువంటి మోడీ. ఈ వీడియోని చాలా షేర్ చేయండి. ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇక ఇది మోడీ కథ.